నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చారు డైటీషియన్ భార్గవి గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. మేడం ఇరిటబుల్ బాయిల్ సిండ్రోమ్ అంటే ఏంటి? దానివల్ల ఏమన్నా లాభాలు ఉంటాయా? లేకపోతే నష్టాలు ఉంటాయా? లేకపోతే ఎటువంటి రోగాలు వస్తాయి? లాభాల కంటే నష్టాలే ఎక్కువవుతాయమ్మా. ఫస్ట్ ఇరిటబుల్ బowel సిండ్రోమ్ అంటే ఏంటంటే, కడుపులో ఎప్పుడైతే ఈ డైజెస్టివ్ ఇష్యూస్ పర్టిక్యులర్ ఉన్నాయో, ఆ డైజెస్టివ్ సిస్టమ్‌లో ఎప్పుడైతే ఈ స్పైసీ ఫుడ్ లాంటివి తింటామో, అప్పుడది గ్యాస్ట్రిక్ సమస్యగా టర్న్ అయ్యి, స్టమక్‌లో విపరీతమైన అల్సర్స్ లాగా ఫార్మ్ వస్తుంది. కడుపులో మంట అంటారే, కడుపులో మంటొచ్చేస్తుందన్నమాట. చాలా మంది అదే తింటారు మేడం. అదే. తినకుండా ఎవరు ఉండరు కదా స్పైసీస్. అదే. తినని వాళ్ళు అంటూ ఉంటారు. బట్ ఇదేంటంటే ఓవర్‌గా తినే వాళ్ళకి. ఓవర్‌గా స్పైసెస్ తినే వాళ్ళకి ఈ అల్సర్స్ మా రూపంలో కెమెరా మ్యాన్ బాగా లాగా. హెల్ప్ అవుతుంది. అట్లా తింటాడు. అది. సో, అట్లాంటప్పుడు ఏం జరుగుతుందనంటే కడుపులో విపరీతమైన మంట, తర్వాత ఈ తేన్పులు లాంటివి రావడము, లేదంటే నొప్పి పుట్టడం లేకపోతే నొప్పి, భరించలేకపోవడం, వామిటింగ్ సెన్సేషన్స్, డయేరియా గూడా అవుతాయి కొన్ని కొన్ని. అదే జీర్ణ వ్యవస్థ సరిగా ఉండదు. జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే సరిగ్గా లేనప్పుడు ఈ డైజెస్టివ్ ఇష్యూస్ ప్రాపర్‌గా ఉన్న వాళ్ళకి అన్నీ తినకూడదు. చాలా తక్కువ స్పైసెస్ వేసిన ఫుడ్డే తినాలి. తక్కువ స్పైసెస్ వేసిన ఫుడ్, పైగా అన్నీ తినడానికి కూడా ఉండదు. హ్మ్. చాలా పర్టిక్యులర్ ఫుడ్సే తీసుకోవాలి వీళ్ళకంటే. వీళ్ళకి పర్టిక్యులర్ ఫుడ్డే తీసుకోవాలి. అదే ఫుడ్ మెయింటైన్ చేయాలి. అది గాకుండా ఇంకేది తీసుకున్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇస్తాయన్నమాట. కొన్ని కొన్ని సార్లు అంటే ఫుడ్ అలర్జీస్ కూడా ఇలాంటి వాళ్ళకుంటాయి. ఇలాంటి కేస్ ఒకటి నేను డీల్ చేసినప్పుడు ఏంటంటే, ఆ పేషెంట్ పాపం ఈ కీరా దోసకాయ, దోసకాయ రిలేటెడ్ ఫుడ్ ఏది పడదు. వాటర్ రిలేటెడ్ ఫుడ్ ఏమి వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పారు. ఓకే. మరి ఎప్పుడేం తీసుకున్నారు మేడం వాళ్ళు? అది కాకుండా ఇంకొకటి రీప్లేస్ చేశాను. లైక్ క్యారెట్, బీట్రూట్స్ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ అయినాయి. ఈ కీరా దోసకాయ లాంటివి మాత్రం ఇవ్వలేదు నేను. సో ఇంకోటి మేడం ఈ ఇరిటబుల్ సిండ్రోమ్స్ అంటే లైక్ చాలా మంది ఏంటంటే లేడీస్‌కి కొంచెం అంటే లైక్ మనం ప్రజల్లో లైక్ బస్సులో వెళ్తా ఉన్నప్పుడు వాడు సడెన్‌గా టాయిలెట్ రావడం గాని, లేకపోతే సడెన్‌గా వాష్‌రూమ్‌కి వెళ్ళడం గాని అలాంటివి కూడా వస్తాయంట దీనివల్ల. సో దానివల్ల వస్తే ప్రాబ్లమ్సే కదా వాళ్ళకి. సో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొంతమందికి ఏంటంటే అలాంటి వాష్‌రూమ్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే అది కొంచెం కాంప్లికేటెడ్ అనే చెప్పాలమ్మా. ఎందుకంటే మనం నలుగురే వెళ్తా ఉంటాం బయటికి అలా. అదే ఇరిటబుల్ బowel సిండ్రోమ్‌లో ఏంటంటే కాంప్లికేషన్స్‌లో వచ్చేదానికి ఎక్కువగా ఈ బయట భోజనాలు లాంటివి చేస్తారు. బయట భోజనాలు చేసినప్పుడు వాళ్ళకి మనం చెప్పలేము ఇట్లా పర్టిక్యులర్‌గా ఇలా కావాలి. ఏది అవైలబుల్ ఉంటే అవే తింటాం. సో, అలాంటప్పుడు ఏంటంటే స్పైస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మాత్రం వీళ్ళకి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. పెప్టిక్ అల్సర్ అంటారు. ఈ అల్సర్స్‌లో అదో రకమైన అల్సర్స్ లాంటివి రావడము, లేదంటే సాల్టీ ఫుడ్స్ తినడము. సాల్టీ ఫుడ్స్ తింటే బీపీ పెరిగిపోతుంది. దాంతో పాటు ఈ డైజెస్టివ్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో, అందుకనే సాల్ట్ అండ్ స్పైసెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. షుగరీ ఫుడ్స్ తీసుకోకూడదు. ఈ బేవరేజెస్ తీసుకోకూడదు. అంటే కాఫీ, టీ ఇలాంటివి అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా లైక్ గ్రీన్ టీ, లెమన్ టీ ఇలాంటివి తీసుకోవాలి. తర్వాత షుగరీ డ్రింక్స్ తీసుకోకూడదు. కార్బోనేటెడ్ బెవరేజెస్ అంటారు. ఈ కోక్, పెప్సీ ఇలాంటివి అస్సలు తీసుకోకూడదు. ఓకే. ఇలాంటి ఏది తీసుకున్నా స్టమక్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట. కార్బోనేటెడ్ బెవరేజెస్, తర్వాత ఏమంటారు షుగరీ డ్రింక్స్ వచ్చేసరికి. తీసుకుంటే ఓన్లీ జ్యూసెస్ తీసుకోవాలి. జ్యూసెస్ కూడా ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకోవచ్చు. సాధ్యమైనంత ఫ్రూట్‌గా తీసుకోండి. అంటే ఫ్రూట్‌గా తీసుకుంటేనే అవి క్వైట్ హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి వాళ్ళకి. ఈ వాటర్ మెలన్ మళ్ళీ వాళ్ళ దగ్గరకొచ్చేసరికి పనికిరాదన్నమాట. వాటర్ మెలన్ ఒకటి, ఈ వాటర్ శాతం ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ వాళ్ళకి పనికిరావు. కివి హెల్ప్ అవుతుంది. యాపిల్, తర్వాత బనానాస్, మ్యాంగో ఇలాంటివి బాగా హెల్ప్ అవుతాయి వాళ్ళకి. ఓకే. ఇంకోటి మేడం ఈ సిండ్రోమ్స్ ఉన్నప్పుడు సపోజ్ అమ్మాయి డెలివరీతో ఉందనుకో, లైక్ ప్రెగ్నెన్సీతో ఉందనుకో, వచ్చి పుట్టే బాబు కూడా లేకపోతే పుట్టే పాప కూడా అలాంటి లక్షణాలు వస్తాయి. నో. ఇట్స్ జస్ట్ ఎ మిత్ అమ్మా. ఇది చాలా మంది అనేదేంటంటే డయాబెటిస్ కూడా ఇట్లాంటివి జరుగుతాయా అంటారు. అట్లాంటిది అస్సలు జరగదు. చాలా మంది ఊహాగానాలు అవే. అవును. అది జస్ట్ మన అపోహ మాత్రమే. ఎందుకంటే మదర్‌కి ఉన్నంత మాత్రాన వాళ్ళకి రావాలని లేదు. అంటే ఇన్ కేస్ అది వాళ్ళ జెనెటిక్స్‌లో ఉంటే మనం ఏం చేయలేము. ఈ డయాబెటిస్ కంప్లెయింట్ లాంటివి గానీ, యూజువల్‌గా మాత్రం ఇది వచ్చేందుకైతే అవకాశాలు లేవు. ఎందుకంటే పుట్టే బేబీ యొక్క పెరిగే తీరు, తినే తిండి బట్టి బేసే ఉంటది గాబట్టి, అది వాళ్ళకేమి ఎఫెక్ట్ అవ్వదు. ఓకే. డయాబెటిస్ ఉన్నోళ్ళకి లైక్ ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిగుంటదంటారు? డయాబెటిస్ ఉన్న వాళ్ళకేంటంటే టైప్ 1 డయాబెటిస్ కానీ, టైప్ 2 డయాబెటిస్ ఇందులో 2 రకాలుంటాయి. ఫస్ట్ వాళ్ళెక్కువ షుగర్ రిలేటెడ్ ఫుడ్స్ తీసుకోకూడదు. బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి హై సాల్టీ, హై స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. ఆయిలీ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ఫ్రైడ్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఇది వీళ్ళకి గూడా వర్తిస్తుంది. ఐబీఎస్ ఉన్న వాళ్ళకి గూడా ఇరిటబుల్ బowel సిండ్రోమ్. ఫ్రైడ్ ఫుడ్స్, ఈ తర్వాత ఈ స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్
ఇవేవి వాళ్ళు తీసుకోకూడదు. ఏవి తీసుకున్నా అవన్నీ కడుపులోకి వెళ్తాయి కాబట్టి కడుపులోనే చూపిస్తాయి వాటి ఎఫెక్ట్ మొత్తం. అంటే ఇప్పుడు మంచి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అవన్నీ పాటించుకుంటూ వస్తుంటే లాస్ట్ దాకా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. డెఫినెట్ గా అమ్మ. సో కొంతమంది ఏంటంటే ఈ టైం ఏదైతే నా ఏజ్ ఉందో ఈ టైంలో మొత్తం ఎలా పడితే అలా తినేసి ఎలా పడితే అలా అవన్నీ extreme కి తర్వాత వెళ్తే ఎఫెక్ట్ తర్వాత చూపిస్తాయి. ఎఫెక్ట్ చూపిస్తాయి తర్వాత అంటారు. ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటాం అని అనిపిస్తాయి. కరెక్టే. కానీ ఇప్పుడు మీరు మెయింటైన్ చేస్తేనే డయట్ ప్రాపర్ గా ఇంకాస్త ఎక్కువ కాలం ఉంటారు. ఈ డిసీజెస్ రాకుండా. తినండి బట్ ఇన్ ఎ లిమిట్ పోర్షన్. మీరు తినాలనుకుంటే తినండి. బట్ ఎప్పుడు తింటున్నారు? ఏ టైంలో తింటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అది కూడానా? డెఫినెట్ గా. ఇప్పుడు వీక్లీ 5 డేస్ మీరు డైట్ ఫుడ్ తీసుకుంటారు. మిగతా 2 డేస్ లో ఆ వీకెండ్స్ లోనే తినండి. ఏం తినాలనుకోండి, అది బిర్యానీ అవ్వని లేదంటే పానీపూరి అవ్వని, ఎనీథింగ్ ఆ టైంలోనే తినండి. అప్పుడు తింటేనే అది ప్రాపర్ గా వర్కౌట్ అవుతుంది అనమాట. అంతేగాని రోజు తింటూ ఏంటంటే బయట ఫుడ్ తిన్నా ఎక్కువగా, లేదంటే స్పైసీ ఫుడ్